ఇక పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమరోత్సాహంతో సన్నద్ధమైంది. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలు సాధించడమే లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగారు. ఈ నెల 12న కరీంనగర్ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ సమర శంఖం పూరించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ నెల 12న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి బహిరంగ సభను కరీంనగర్లో నిర్వహించనున్నారు. మీటింగ్కు సంబంధించి ఏర్పాట్లు నిర్వహణపై ఉదయం 11:30 కరీంనగర్ పార్లమెంటు ముఖ్య నేతలతో కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించనున్న బహిరంగ స్థలాన్ని కేటీఆర్ పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు సిరిసిల్ల నియోజకవర్గ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు. కరీంనగర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టూర్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణుగోపాలరావు, ఇవాళ కేటీఆర్ టూర్ ఎక్కడ ఉండబోతుంది, ఏ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనబోతున్నారు ఇవాళ? రాజేష్, మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్కి అన్నారు. కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించే దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అనే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం, విస్తృత కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నారు. అంటే ఏ విధంగా గెలవాలి, ఎట్లా చేయాలి, దిశానిర్దేశం చేయనున్నారు. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రానున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ కళాశాలను పరిశీలిస్తారు. ఎందుకంటే 1,00,000కు పైగా జనాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఆటంకాలు లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎలా ఉండాలి అని దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆ అనంతరం కూడా మీడియా సమావేశం కూడా ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించారు. అంటే ప్రస్తుతం మనకు జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అంటే కదనబేరి కరీంనగర్ కదనబేరి భారీ ఎత్తున జరుగుతుంది, అంటే ఎంతమంది రాబోతున్నారు, ఈ కార్యక్రమాన్ని ఏ విజయవంతం చేయడానికి ఎలాంటి కార్యాచరణ చేపట్టారు? ఈరోజు 2001లో ఏ విధంగా అయితే ఆ రోజు 2001 మహాసింహగర్జనకు స్పందన వచ్చిందో, ఈ రోజు ఈ ప్రాంతంలో మరీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ జరబోయే ఈ యొక్క బహిరంగ సభకు కదనబేరికి బ్రహ్మాండంగా స్పందన ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో మేము ఇప్పటికే మీటింగ్స్ పెట్టినాము. మొబిలైజేషన్ గురించి కూడా వెహికల్స్ అరేంజ్మెంట్ జరిగినాయి. కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, రైతులు ప్రత్యేకంగా ఉత్సాహంగా ఉన్నారు. వచ్చిన వారు అందరూ కూడా మంచినీటి సరఫరా చేయదలుచుకున్నాం. అక్కడ కొంతమంది డాక్టర్లను పెడుతున్నాం. మేము ఇబ్బంది అయినా కూడా ఇబ్బంది కాకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క సభ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు. మరొకసారి కరీంనగర్ గడ్డ సెంటిమెంట్ కేసీఆర్ గారికి, ఇక్కడ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ లాంటి ఒక సీనియర్ నాయకుడిని గతంలో కోల్పోయినాము. గతంలో కాంగ్రెస్ మాటలు, దొంగ మాటలు నమ్మి కూడా ముఖ్యమంత్రి గారిని కోల్పోయినాం అనే ఒక బాధలో ఉన్నారు. కాబట్టి ఈ బాధ అధిగమించాలంటే తప్పకుండా ఈ సభ సక్సెస్ చేయాలని చెప్పి ఇది ప్రజల నుంచి వస్తున్న గొప్ప ఎంకరేజ్మెంట్. తప్పకుండా ఈ సభ బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. దీనికి సంబంధించి రివ్యూ చేయడానికి మరికొద్ది సేపట్లో మా కేటీ రామారావు గారు ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులతో సమావేశమై రేపు దిశ పార్లమెంట్ లో ఏ విధంగా పోవాలి, ఈ సభ సక్సెస్ కి ఇంకా తీసుకోవాలి చర్యలు ఏమిటి, అనేక విషయాలపైన కూడా ఇక్కడ మాట్లాడతారు. ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకులు దేవుళ్ళ పేరు చెప్పుకుని రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు గమనించారు. శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని కేసీఆర్ గారు పరిపాలన జరిపిస్తుంటే కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు రాముని పేరుతో రాజకీయాలు చేస్తున్నారనే విషయాన్ని ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు గమనించారు. రేపు కరీంనగర్ పార్లమెంట్ లో జరగబోయే ఎన్నిక పనిచేసే నాయకుడు అయినటువంటి మా వినోద్ కుమార్ గారు వర్సెస్ ఏమీ పనిచేయని దద్దమ్మ బండి సంజయ్ మధ్యలో పోటీ జరగబోతుంది. కాబట్టి ఈ పోటీలో బ్రహ్మాండంగా రేపు కేసీఆర్ గారి సభతో ఇక్కడ చాలా పార్లమెంట్ పరిధిలో మార్పు వస్తుంది. బ్రహ్మాండంగా వినోద్ కుమార్ గారు 100% గెలవబోతున్నారు. కేసీఆర్ గారి మాటలు వినాలనే ఉత్సాహంతో మా క్యాడర్ అంతా ఉన్నారు కాబట్టి, ప్రజలు ఉన్నారు కాబట్టి ఈ సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అన్ని విధాలా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని విధాలు కూడా పార్టీ ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తున్నది. ఇబ్బందులు కాకుండా కూడా సభ సక్సెస్ చేయడానికి మేము అందరం రెడీ ఉన్నాం. ముఖ్యంగా పార్లమెంట్ సభ్యుడిగా ఎంపీ వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇటు కొత్తపల్లి మనోహరాబాద్ కావచ్చు, స్మార్ట్ సిటీ ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున హైలైట్ అయిన నేపథ్యం దీన్ని ప్రజలకు ఎట్లా తీసుకెళ్తారు? ఆల్రెడీ ప్రజలు గమనించారు సార్. ఈ రోజు చాలా మంది వినోద్ కుమార్ గారి గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తారు. ఆయన నాస్తికుడు అని చెప్పారు. ఇవాళ ఇక్కడ తిరుపతి దేవస్థానం టెంపుల్ తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు, మరి ఈ రోజు ఇక్కడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ తీసుకొచ్చింది వినోద్ కుమార్ గారు. ఇవాళ మనోహరాబాద్ రైల్వే స్టేషన్ కానివ్వండి, ఇవాళ 4 లైన్ రోడ్స్ కానివ్వండి, ఇట్లా అనేక నిధులు తీసుకొచ్చిన వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కేసీఆర్ గారి సంపూర్ణ అండతోటి, వారి బ్లెస్సింగ్స్ తోటి వినోద్ కుమార్ గారు బ్రహ్మాండంగా పనిచేసిండు. కాబట్టి ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మనుషులందరికీ కూడా వినోద్ కుమార్ గారు ఏం పని చేసినది కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడు మార్పు వచ్చేసింది ప్రజల్లో. ఎట్టి పరిస్థితి కూడా మన ప్రభుత్వం ఎట్టైనా పోయింది కాబట్టి రేపు పార్లమెంట్ లో
తప్పకుండా తెలంగాణ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వినోద్ కుమార్ గారు లాంటి ఒక విద్యావేత్త, చదువుకున్న వ్యక్తి, మంచి వ్యక్తి, ఉద్యమకారుడు, అన్నిటికంటే వ్యక్తి కూడా కేసీఆర్ గారి దగ్గర వ్యక్తి, ఈయనను గెలిపించుకుంటే పార్లమెంట్ లో మనకు మంచి వాయిస్ ఉంటుంది. కాబట్టి ఇవాళ వినోద్ కుమార్ గారిని గెలుపు కోసం మాత్రం తప్పకుండా ప్రజలు ముందు ఉన్నారు. మేము వినోద్ కుమార్ గారిని బ్రహ్మాండ మెజారిటీతో గెలిపించుకోవడానికి కూడా సంసిద్ధం అవుతున్నాం. సార్, ఇది రాజేష్ మొత్తం మీద అయితే అంటే గులాబీ జెండా ఎగరేయాలని ఒక లక్ష్యంగానే మేము ముందుకెళ్తాం. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే అంటే వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు చూసుకుంటే ఇటు స్మార్ట్ సిటీ కావచ్చు, జాతీయ రహదారులు కావచ్చు, అంటే ఎన్నో కార్యక్రమాలు చేసినారు. ఇలాంటి మనం వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టం. ఎందుకంటే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలిపే లక్ష్యంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్తాం. ఆ చెప్పడమే కాదు, గెలిపే దిశగా మేము ముందుకెళ్తాం. ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ గారికి కరీంనగర్ జిల్లాపై సెంటిమెంట్ మొదటి నుంచి కూడా కరీంనగర్ జిల్లా అంటే కేసీఆర్కి సెంటిమెంట్ ఉన్న జిల్లా. అంటే ముఖ్యమంత్రి కాకముందు కూడా అంటే మొదటి సభ కూడా ఎస్ఆర్ఆర్ కళాశాలలో సింహగర్జన సభ ఏర్పాటు చేసిన నేపథ్యం. అంటే సింహగర్జన సభ కూడా యావత్ తెలంగాణ కాదు దేశవ్యాప్తం కూడా ఒక సంచలనమైన నేపథ్యం. నాటి సింహగర్జనతో మొదలైనటువంటి పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధించే వరకు కూడా పోరాటం ఆపని నేపథ్యం ఒకటైతే, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా కరీంనగర్లోనే మొట్టమొదటిసారిగా సీఎంగా వచ్చి అడుగుపెట్టిన నేపథ్యం. అంటే కరీంనగర్పై సీఎం అంటే కేసీఆర్ గారికి అంత అమితమైన ప్రేమ. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కరీంనగర్ సెంటిమెంట్ ఉన్న జిల్లా ఒకటైతే, మరియు కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా కేసీఆర్ గారి సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారనే ఒక ఉత్సుకత ఉంది. ఈ నెల 12న కరీంనగర్ కథనబేరి అనే ఒక కార్యక్రమం చెప్పిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తాం, మంచినీళ్లతో సహా ఏర్పాటు చేస్తాం సమ్మర్ నేపథ్యంలో అని చెప్పి జీవి రామకృష్ణారావు గారు చెప్తున్న నేపథ్యం. మరికొద్దిసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. ఆ సాయంత్రం ఎస్ఆర్ఆర్ కళాశాలలో బహిరంగ అంటే సభ నేపథ్యంలో అక్కడ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ సాయంత్రం మీడియా సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆ సాయంత్రం చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే అక్కడ కూడా వెళ్ళి తెలంగాణ భవన్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ పట్టణ ప్రజలతో కూడా దిశానిర్దేశం చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఏ విధంగా సాధించాలనే నేపథ్యం. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాలరావు.